ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుజ గురుడి యొక్క కలయిక వల్ల అండి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం, శుక్రక్షేత్రమైన వృషభ రాశిలో ఉండటం, గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు, ధనాన్నిచ్చేవాడు, సంతానాన్నిచ్చేవాడు, యోగ్యతనిచ్చేవాడు, విద్యనిచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు, యశస్సుని ఇచ్చేవాడు, అలానే అన్నిటికి కూడా భాగ్యాన్ని కానీ సంతానాన్ని కానీ కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా చేసేవాడే గురువు. గురువు గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల సుఫలితాన్ని ఇవ్వటం. అలానే కుజుడు భూ సంబంధించిన విషయాలు, కోర్టు సమస్యలు, అన్నదమ్ములు, తగాదాలు, గొడవలు, ప్రమాదాలు, మెడికలు, అలానే కెమికల్ కంపెనీసు, ల్యాబొరేటరీసు, డయాగ్నోస్టిక్సు, దానితో పాటు మరి రైతులు, వ్యవసాయము, గృహ నిర్మాణము, ఇళ్ళు కొనుగోలు చేయటం, ఆస్తులు, అలానే ప్రమాదాలు, గాయాలు తెలిపే గ్రహం అంగారగ్రహం. శత్రువుని, రోగాలను కూడా, నరదృష్టి కూడా. అలాంటి గ్రహము ప్రతి వాళ్ళకు కూడా ప్రతి రాశి నుంచి చూసుకుంటే 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మరి కుజగురువుల యొక్క కలయిక అనేది భాగ్యస్థానంలో ఎప్పుడైతే వృషభ రాశిలో శుక్రక్షేత్రంలో కలవటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? మొట్టమొదటిగా భాగ్యంలో గురువు ఉండటం వల్ల స్థిరాస్తుల విషయంలో లాభాలు, విజయం లభించే అవకాశం, ఆకస్మికంగా ధనలాభం, స్త్రీ సౌఖ్యము, కులాచార విషయాల్లో కొంత పట్టింపులు, అంటే కుల వృత్తులు చేపట్టే అవకాశాలు, గౌరవాభివృద్ధి, సర్వకార్యముల యందు కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సుఖ జీవితం అంటే సౌఖ్య జీవితం అంటారు. శత్రునాశనం అంటే మనకు ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళు నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. మన దగ్గర నుంచి కూడా దూరంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మంత్రసిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల ద్వారా మంత్రాన్ని బోధించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే ప్రతి వృద్ధి, సుఖము, సంతోషము, స్థానచలనం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళిపోవటం, వ్యాపారాభివృద్ధి చేయటం, అలానే వ్యాపారాభివృద్ధితో పాటు సుఖము, సంతోషము, అలానే శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ, స్థిరాస్తుల విషయంలో లాభము. అంటే మనకి స్థిరాస్తులు కొన్ని ఉంటాయి. ఏదో పిత్రార్జితం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. దానివల్ల కూడా కొంత లాభం కలగటం. కార్యనాశనం అంటే మనం ఏదైతే కార్యక్రమం చేస్తామో కొన్ని కార్యక్రమాలు అనుకూలంగా లేకపోవటం. దాంతోపాటు ఉద్యోగులకి, సహ ఉద్యోగులకు కూడా కొనసాగించడం, వాళ్ళతో మంచి ర్యాపో ఉండటం, వీటిలో అండర్స్టాండింగ్ ఉండటం, సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటారు వీళ్ళు. అంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, నూతన వ్యాపారాలు చేయొచ్చు. గురువు బాగున్నాడు కాబట్టి కొత్త వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం. భాగస్వామ్యం అంటే ఇద్దరు పార్ట్నర్షిప్, నేను చేస్తాననే వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు, ఏకాగ్రత బాగుంటుంది. విదేశాలకు ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే అంటే ప్రమాదాలు జరగకుండా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ కుజుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంగళవారం వెళ్లకుండా ఉండటం మంచిది. అలానే విరోధము, స్థానచలనంతో పాటు శత్రువులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా నాశనం జరిగే అవకాశాలు ఉన్నాయి. 1, 2 శత్రువు ఉంటా, వాళ్ళ విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టి అనేది ముందుకు వెళ్ళాలి. అయితే లాభస్థానంలో గురువు వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకి సంపన్న కుటుంబం నుంచి వచ్చే భర్త కానీ భార్య కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భాగ్యంలో గురువు స్థిరాస్తుల లాభాలు. అంటే ఏదైతే స్థిరాస్తి అంటే ఇక్కడ ఏమిటి, చరాస్తి అంటే డబ్బు, స్థిరాస్తి అంటే అసెట్స్, అంటే మన ఇళ్ళు, స్థలాలు, వ్యవసాయము, రైతులు, ఇలాంటివన్నీ కూడా బంగారము, స్థిరాస్తికి సంబంధించినవి. వీటి వల్ల మంచి లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఎవరితోడు కూడా కలహం చెందకుండా ఉండటం మంచిది.
చోరుల వల్ల కూడా బాధలు జరిగే అవకాశం. వీడు ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దొంగతనాలు జరగకుండా చూసుకోవటం అనేది చాలా మంచిది. అంటే అనవసరమైన విషయాలు కాన్సన్ట్రేషన్ చేయకుండా, నీచ స్త్రీలతోటి సంగమం చేయకుండా, నీచ స్త్రీలతో కూడా కలవకుండా, దేశాంతరము విపరీతమైన కొంత భయాందోళన కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భయం లేకుండా కొంత ఎవరితో స్నేహం చేయాలో శక్యతగా, అంటే మంచి వాళ్ళనే కౌగిలించుకోవాలి, దుష్టుని చూసి దూరంగా ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా శ్రద్ధ పెట్టి రోగం వృద్ధి కలగకుండా ఉండటానికి చాలా మంచి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? రోగాల యొక్క దోషం పోవటానికి కాలభైరవాష్టక స్తోత్ర పారణం చేయాలి. అది ఎప్పుడు చేయాలి? సోమవారం రోజున చేయటం చాలా మంచిది. అది కుదరకపోతే శనివారం రోజున ప్రాతకాలంలోనే శిరస్నానం చేసి, ఆ స్నానం చేసేటప్పుడు కూడా తల మీద ఏం రుద్దుకోకుండా ఒంటి మీద రుద్దుకోవచ్చు. ఓన్లీ తల మీద రుద్దుకునే వాళ్ళు కేవలం కుంకుడుగాయ మాత్రమే రుద్దుకోవాలి. షాంపులు అవన్నీ కూడా రుద్దుకోకూడదు. అలాగే సోమవారం కానీ శనివారం కానీ ఒక గుళ్ళో కూర్చొని తూర్పుముఖంగా, అంటే పూర్వాభిముఖం కానీ ఉత్తరముఖం కానీ కూర్చొని కాలభైరవాష్టక స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది. దాంతోపాటు మంగళవారం రోజు కూడా గుళ్ళో కానీ ఇంటిలో కానీ అంటే శ్రీ హనుమా చాలీస్ స్తోత్ర పాలనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఈ నియమాలు పాటిస్తే మంచి జరిగే అవకాశం. 45 రోజుల పాటు కొన్ని సోమవారాలు వస్తాయి, కొన్ని మంగళవారాలు వస్తాయి. సోమవారం మంగళవారం చేసుకోవడం చాలా మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. కన్యా రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.